ధీరసింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్తృత విస్తృత కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. తెలుగు ప్రాంత ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పెంచెల కోన. అలనాడు చెంచురాజు పరిపాలించిన చెంచుల కోన అయిన ఈ యొక్క హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి అడవుల్లో తిరుగుతూ ఉండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారిని శాంతింపజేసి ఈ చెంచు వనితగా ఆమె ఇక్కడ ఆవిర్భవించింది కాబట్టి ఈ చుట్టూ ప్రదేశం అంతా కూడా చెంచులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఆడపడుచునే స్వామికి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళే ఆ యొక్క నారతో చేసినటువంటి మొలత్రాడునే స్వామికి సమర్పించడం జరుగుతుంది. కాలానుగుణంగా రూపాంతరం చెందిన ఛత్రవటి క్షేత్రమైన ఈ యొక్క స్వామివారి యొక్క వెనక భాగం అంతా కూడా కొండలంతా కూడా ఛత్రం గొడుగు ఆకారంలో స్వామివారికి పై భాగం అంతా కూడా గొడుగులా ఉంటుంది. కొండంతా కూడాను ఈ వైశాఖ మాసంలో స్వామివారికి సప్త ఋషులు వచ్చి గొడుగును ఛత్రాన్ని పట్టుతారట. అందువల్ల ఈ యొక్క క్షేత్రానికి ఛత్రవటి నారసింహుడు అని నామధేయం ఉంది. ఆ జ్వాలా నరసింహుడి ఉగ్ర జ్వాలల నుంచి ఆవిర్భవించిన పెనుశీల కోన అయిన ఆ యొక్క నృసింహ జ్వాల నలు దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడి వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహావతారంలో పెద్ద శిలా ఆకారంలో వామ భాగం అంతా కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా రెండు శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. దక్షిణ భారతదేశంలోనే నవ నారసింహ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రంగా మారి భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ పెంచెల కోనలో మన ఈ అనగనగా ఒకరోజు పెంచెల కోన ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని నల్లమల అభయారణ్యంలో అతి ప్రాచీనమైన ప్రకృతి ప్రేమికులకు అతి సుందరమైన వైష్ణవ క్షేత్రం ఇది నెల్లూరు నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలోను రాపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 2.5 గంటల ప్రయాణం అనంతరం పెంచెల కోన నా మనసుకు తెలియని ఏదో ఆనందం, అంతకు మించిన ఎన్నో ప్రశ్నలు. నా ముందున్న ఈ 24 గంటల సమయం ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడంలో సరిపోతాయా? చూడాలి. వృషభే స్వాతి నక్షత్రే చతుర్థస్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి. ఓం శ్రీ పెనుశిలా లక్ష్మీ నృసింహాయ నమః. నృసింహావతారం పిలవకనే వచ్చినటువంటి అవతారం నృసింహావతారం. శ్రీమన్నారాయణమూర్తిలో 4వ అవతారంగా నృసింహావతారం ఆవిర్భావం జరిగింది. అది ఎందువల్ల అంటే హిరణ్యకశిపుడు మనల్ని పెట్టేటటువంటి బాధల్ని భరించలేక ఆ భగవంతుడే ఆ యొక్క ప్రహ్లాదుణ్ణి సృష్టించి ఆ యొక్క రూపంలో స్వామిని పిలవకనే ఆయన స్తంభంలో నుంచి బయలుపడినటువంటి రోజు.
వృషభే స్వాతి నక్షత్రే. వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున సాయం సంధ్యంలో స్వామి ఆవిర్భావం జరిగింది. చతుర్దశి సాయం సంధ్యంలో దాన్ని ప్రధానంగా తీసుకుని మనం వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా మన పెంచులకోన క్షేత్రంలో నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఆ యొక్క నృసింహ జ్వాల 4 దిశలుగా వ్యాపింపజేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రూపాన్ని ఎవరూ శాంతింపజేయలేకపోయి ప్రహ్లాదుడి వల్ల కూడా కాకపోతే అప్పుడు దేవతలంతా కూడా అమ్మని ప్రార్థిస్తే అమ్మ లక్ష్మీదేవిగా ఇక్కడికి వచ్చి వైకుంఠవాసినిగా వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి స్వయం వ్యక్తంలో నృసింహావతారంలో పెద్ద శిలా ఆకారంలో వామభాగం అంతా కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామిగా 2 శిలలు ఏకమైనటువంటి రూపమే పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి. శాంత రూపం దాల్చి అమ్మతోటి స్వామి శాంతంగా ఉన్నటువంటి పెద్ద శిలా రూపమే మన పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి. ఈ యొక్క క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి 75 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి తూర్పు ఉత్తరం దట్టమైనటువంటి అడవులు, దక్షిణం పశ్చిమంలో ఎత్తైనటువంటి కొండ ప్రదేశాలు, పర్వతారణ్యాల మధ్యలో స్వామి శిలారూపం దాల్చబడి ఉంది. ఇక్కడ 1967 సంవత్సరం నుంచే మనకి త్రికాల ఆరాధనలు ఇక్కడ జరుగుతున్నాయి. అంతకుముందు కూడా వారపు రోజునే వారపు పూజ మాత్రమే ఇక్కడ జరుగుతూ ఉండేది. ఒక్క శనివారం మాత్రమే స్వామికి ఆరాధన కైంకర్యాలంతా కూడా జరుగుతుండేటటువంటివి. ఆ యొక్క అరణ్య భాగంలో వచ్చి మనిషి వచ్చి మళ్ళీ తిరిగి వెళతాడు అనేటటువంటి రోజులు కానటువంటి రోజుల్లో కూడా వీళ్ళ అందరినీ తీసుకుని ఈ యొక్క చెంచు వాళ్ళందరినీ తీసుకుని ఆ డప్పులు వాయిస్తూ కాగడాలు వెలిగించుతూ వచ్చి ఇక్కడికి వచ్చి స్వామికి ఆ శనివారం మధ్యాహ్నం మాత్రమే ఆరాధనా కైంకర్యాలు నిర్వహింపబడుతూ ఉండేటివి 1967 సంవత్సరం దాకా. 1967 సంవత్సరం నుంచి స్వామికి త్రికాల ఆరాధనలు ఆరంభమయ్యి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి 8 గంటలకు శయ్యాదివాసం వరకు శ్రీ పాంచరాత్ర భగవచ్శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా స్వామికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలంతా కూడా స్వామికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ప్రతి శనివారమును స్వామికి సాయం సంధ్యంలో సహస్ర దీపాలంకార సేవ నిర్వహింపజేయబడుతూ ఉంది. సహస్ర దీపాలంకార అంటే సహస్రమైనటువంటి దీపాలు వెలిగించి ఆ మధ్యలో ఉభయ నాంచేరులతోటి స్వామిని ఉయ్యాలు ఉంచడమే సహస్ర దీపాలంకార సేవ. ఆ సేవ నిర్వహింపబడి ఆ యొక్క మనం చెప్పుకున్నామే చెంచులు అని చెప్పేసి ఆ చెంచులు అంతా కూడా వాళ్ళు నాట్యం చేసి ఆ యొక్క దివిటీలు పట్టుకుని స్వామికి అభిముఖంగా వాళ్ళు నృత్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి శనివారం సాయంత్రం రోజున. పొందు సేవ అప్పుడెప్పుడో నా చిన్నతనంలో మా ఊరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర చూసిన ఈ పొందు సేవ చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయి. పొందు సేవ, ఈ పొందు సేవ గురించి మనలో చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. ఇట్స్ నథింగ్ అబౌట్ స్వామివారి ముందు జ్యోతిని వెలిగించడం. ఇక్కడ స్వామివారినే జ్యోతి రూపంగా భావించి జ్యోతి చుట్టూ కాగడాలను తిప్పుతూ జానపద పాటలతో ఆ దైవాన్ని ప్రార్థించడమే. ఈ ఆనవాయితీ అనాదిగా అలనాటి నుండి నేటి వరకు చెంచుల సాంప్రదాయాలను అర్థం పట్టేలా ఈ పొందు సేవను నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం.
అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని స్వామిని అమ్మని దర్శించి స్వామి అమ్మ అనుగ్రహాన్ని పొంది తరించుదాము. జై పెనుశిల లక్ష్మీ నరసింహ గోవింద.